హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ ఏంటంటే ఇండియన్ స్టైల్‌లో చికెన్ కర్రీ ఎలా చేయాలో ఈరోజు తెలుసుకోబోతున్నామన్నమాట ఈ వీడియోలో. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో హీట్ చేసుకొని అందులోనే మనం ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. వేయించుకుందామండి. బాగా అది మనం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందామండి. అందులోనే ఇప్పుడు మనం ఒక 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకొని వేయించుకొని అలాగే మనం ఉల్లిపాయలు వేయడానికి సాల్ట్ని కూడా వేసుకొని వేయించుకుందామండి. సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయలు కొంచెం త్వరగా మగ్గుతాయి అన్నమాట. సో అలా వేయించుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందామండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు. చూడండి మనకు ఇప్పుడు కొంచెం పింక్ కలర్లో చేంజ్ అయ్యాయి కదండి. ఇప్పుడు అలాగే మనం ఇందులో కొంచెం ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టుకుందామండి. మనకు కావాల్సిన గోల్డెన్ కలర్ కాబట్టి ఒక 2 నిమిషాలు చూసారా గోల్డెన్ కలర్ వచ్చాయి కదండి. ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నాన్ వెజ్ ఐటమ్స్ చాలా బాగుంటుందండి, టేస్ట్ తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకుందామండి. అలా వేయించుకోవడం వల్ల మనకి చికెన్ కర్రీ పచ్చివాసన రాదనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ రాదనమాట. సో అలాగా మనం పచ్చివాసన పోయే వరకు వేయించుకొని మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని సాల్ట్ వేసి కడిగి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ని మనం ఇందులో వేసుకుందామండి. ఇందులో వేసుకొని మనం ఇప్పుడు వేయించుకున్న ఉల్లిపాయలు లేదంతా మిశ్రమం అంతా దీనికి చికెన్కి పట్టేలాగా కలుపుకుందామండి. బాగా కలుపుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మనం ఇందులో కొద్దిగా ధనియా పౌడర్ వేసుకుందామండి. కొద్దిగా ధనియా పౌడర్ వేసుకుందాం. ధనియా పౌడర్ వేసుకొని కొంచెం అలా కలుపుకొని ఒక 3-4 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనిద్దామండి. చూడండి కొంచెం చికెన్ కలర్ చేంజ్ అయింది. చూసారా వాటర్ కూడా అందులోనే ఉందండి. చికెన్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి మనం ఇందులో ఎక్కువ వాటర్ వేసుకోని అవసరం లేదు. మనకి గ్రేవీగా కావాలంటే వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇందులో మనం కొంచెం సాల్ట్ వేసుకుందామండి. ఇందాక మనం ఆనియన్స్ మగ్గడానికి సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు మనం చికెన్ కొంచెం కర్రీలోకి సరిపడంత మనం సాల్ట్ వేసుకొని కలుపుకుందామండి. బాగా ఆ సాల్ట్ ఒక 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకుందాము. తర్వాత ఇందులో మనం కొంచెం అలా కలుపుకొని ఇందులో మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న టమాటోస్ని ఇందులో వేసుకుందామండి. టమాటోస్ ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ టమాటోలు ఇందులో వేసుకుందాము. అలాగే మనం స్పైసెస్ కూడా యాడ్ చేసుకుందామండి. కారం, జీరా పౌడర్, అలాగే పసుపు, ధనియా పౌడర్, అలాగే కొన్ని కరివేపాకు అండి. వీటన్నిటిని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మూత పెట్టుకుందామండి. ఒక 5 నిమిషాలు తర్వాత మళ్ళీ మూత తీసి ఇంకోసారి కలుపుకుందామండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. చూడండి ఇప్పుడు మనం ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాము. వాటర్ వేసుకొని మూత తీసి చూద్దాం. చూడండి గ్రేవీ ఎంతో టేస్టీ జ్యూసీ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీర వేసుకుందాం ఫ్లేవర్ కోసము. దానివల్ల అరోమా చాలా బాగుంటుందండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మీ ముందుకు తీసుకొని వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. బాయ్. టేక్ కేర్.